అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎగ్ బుర్జీ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలని ఇక్కడ చిన్నగా కట్ చేయకూడదు, సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనం తాలింపు దినుసులు ఏం వాడట్లేదు. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక 3 పాయలు వేసుకోవాలి. అల్లం చిన్న పీస్ వేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ ఫ్రెష్ది వాడితేనే మనకి టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్కి సరిపోను సాల్ట్ కూడా మనము వేసుకోవాలి ఆనియన్స్లోనే. అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి, దాంతో మంచి కలర్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. రీజన్ ఏంటి అంటే మిరియాల పొడి వేయడానికి ఎగ్లో నుంచి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. దానికోసం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. 3 ఎగ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నిదానంగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకుంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. సింపుల్గా రెడీ చేసుకున్నాం. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. రోటీతో, ఫుల్కాతో, పరాటాతో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.